వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లాంటి ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో సాగర్ హైవేకి అలాగే ఇంజాపూర్ బస్ స్టాప్కి 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. మనకి ఇదే లొకేషన్లో ఇలాంటి ఒక మంచి గేటెడ్ కాలనీలో ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో హౌస్ కోసం చూస్తున్న వాళ్ళకి మంచి హౌస్ అని చెప్పుకోవచ్చు. ఈ హౌస్ డైమెన్షన్ 30x45 ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్కి ఆపోజిట్లో 30 ఫీట్ల సీసీ రోడ్. ఇది మనకి సాగర్ హైవే నుంచి 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మనం చూసుకోవచ్చు, KCP సిమెంట్ యూజ్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్కి ప్లాస్టింగ్ వర్క్ నడుస్తుంది. మనకి ఇదే ఏరియాలో ఆల్రెడీ మనం 2 హౌసెస్ కూడా సేల్ చేసాం. మంచి ప్రైమ్ లొకాలిటీ అని చెప్పుకోవచ్చు. సీసీ రోడ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అండ్ వాటర్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. మనకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ హౌస్లో మనకి ప్లాస్టింగ్ వర్క్ నడుస్తుంది. హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి ఒక గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇది కారు పార్కింగ్ ఏరియా, అండ్ రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. ఆల్రెడీ ఇదే బిల్డర్ మనం రీసెంట్గా ఇదే లొకాలిటీలో ఒక వేరే హౌస్ కూడా సేల్ చేసాము. సో మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డర్ కూడా. సో మనం మెయిన్ డోర్ ఇది వస్తుంది, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ చూసుకుంటే వ్యూ ఇట్లా ఉంటుంది. ఇది మనకి ఇండియన్ టేక్ అని చెప్తున్నారు చూడండి. ఎంత మెయిన్ డోర్ అయితే ఫిట్ కాలే, కానీ చౌకట్ ఒకటి ఫిట్ అయింది. సో ప్రజెంట్ హౌస్లో వచ్చేసిలో మనకి ప్లాస్టింగ్ వర్క్ నడుస్తుంది. ఇది చూసుకుంటే హాల్, ఇక్కడ మనకి 2 BHKతో ఉంటుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్స్ ఉంటాయి. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ వస్తుంది. ఇది మనకి టీవీ యూనిట్ ఈ ఏరియా. ఇది చూసుకుంటే కిచెన్. సో కింద ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేజ్ చేస్తే ఒక అవకాశం ఏంటంటే కింద ఫ్లోర్ అనేది మనం చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలర్స్ ఒకటి మనం చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి బోర్ ఉంది. బోర్ వచ్చేసి ఈశాన్య మూలకు బోర్ ఉంది. బోర్ వచ్చేసి మనకి 600 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ అని చెప్తున్నారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో చూసు హౌస్కి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది మనకి బోర్ వచ్చింది. ఇక్కడ ఇది బోర్ చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఉంది, 2 ఫీట్ వరకు కూడా. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది మనకి మెయిన్ డోర్. ఇప్పుడు చౌకట్ ఒకటి ఫిట్ అయింది, కానీ ఇక్కడ డోర్ ఒకటి ఫిట్ కావాల్సి ఉంది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ ఇల్లులే, ఇళ్ళ మధ్యలోనే ఉంది హౌస్కి ఆపోజిట్లో 30 ఫీట్ల రోడ్డు. సో ఇక్కడ మనకి టెప్పర్ గ్లాస్ ఒకటి ఫిట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ ఏరియాలో. సో ప్రజెంట్ అయితే హౌస్లో మనకి ఫాల్స్లింగ్ ఏమంటారు ప్లాస్టింగ్ వర్క్ నడుస్తుంది. ఇన్సైడ్లో చూసుకుంటే మనకి సేమ్ అండి, కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ అనేది కొంచెం పెద్ద స్పేసెస్గా ఉంటుంది. మీకు హాల్ సైజెస్, బెడ్రూమ్ సైజెస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో ఇది మనకి టీవీ యూనిట్ ఏరియా వచ్చేలోపు. సో ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో మనకి బెడ్రూమ్స్ వస్తాయి. ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఇక్కడ. సో ఇది చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా. ఇది మనకి డైనింగ్ ఏరియాతో పాటు ఇటు కిచెన్ వస్తుంది. కిచెన్లో మనకి ఏంటంటే పూజ రూమ్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. వర్క్ అయితే నడుస్తుంది. పాజిటివ్గా చూడవచ్చు. KCP సిమెంట్తో చేస్తున్నారు వీళ్ళు. మెటీరియల్లో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి, అంత స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూసుకుంటే చూడవచ్చు, BSP బ్రిక్స్తో కట్టారు మంచిగా ఎర్రిట్కే. అంటే మనకి ఇది భద్రాచలం నుంచి వచ్చిందని చెప్తున్నారు. సో ఇది సో మళ్ళొకసారి హౌస్ డైమెన్షన్ లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి మనకి 5.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. హౌస్ డైమెన్షన్ 30x45 G+1 వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే మనకి 1,40,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.